ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని 6, 7 వార్డుల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పార్కును శుభ్రం చేసి లబ్దిదారుల సోలార్ వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిధులు మంజూరై 10వ తరగతి వరకు అప్గ్రేడ్ అయిన ఉర్దూ పాఠశాలను సందర్శించగా విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందిస్తూ స్వచ్ఛ బుచ్చిరెడ్డిపాలెం సాధనలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్లా సుప్రజ, కమిషనర్ ఇనమల చినబాబు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, మైనార్టీ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్, మెప్మా సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ 78,000 వచ్చిందా? సబ్సిడీ మొత్తం 2,20,000 అని చెప్పారు. సబ్సిడీ 70,000. బుచ్చిరెడ్డిపాలెం కాజానగర్ లో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసిన కూటమి నేతలకు అందరికీ మరియు కాజానగర్ స్థానిక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక్క 3వ శనివారం మాత్రమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాస్ ప్రోగ్రాం జరపడం కాదు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ప్రతిరోజు మన ఇంటిని ఎలా మనం శుభ్రపరచుకుంటామో మన పరిసర ప్రాంతాలని కూడా శుభ్రంగా ఉంచడము అనేది ఒక మహిళ నుండి మొదలవ్వాలని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో మీరు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో ఫస్ట్ మీ ఇంటిని మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. దాన్ని చూసి భావితరాల మీ బిడ్డలు కూడా వాళ్ళ గదులను వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటారు. ఇవన్నీ చూసి మనం బయట ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటే బయట ఇంత చెత్తగా ఉందని మనం బయటను కూడా శుభ్రపరిచే విధంగా ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే ఆచరిస్తారు. ప్రతి పౌరుడు కూడా ఆ వీధిలో ఉన్నవాడు వాళ్ళ ఇంటి ముందు నీట్గా ఉంది, మా ఇంటి ముందు సరిగా లేదు అని చెప్పే విధంగా పోటీ పడి మరి ఆ పరిసర ప్రాంతాలని శుభ్రపరచుకుంటారు. ఇవన్నీ